హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి విలాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు అయితే ఫస్ట్ పండగ అండి. మా పాపకు మ్యారేజ్ అయినాక ఇంకా అల్లుడిని, కూతుర్ని, అలాగే లక్ష్మి గారిని కూడా పిలిచాను. అంతకంటే ముందు ఇండస్ వ్యాలీ నుంచి అయితే మనకు కొన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయండి. ఏమేమి వచ్చినాయో, మనకి ఏదైతే యూజ్ అవుతాయో మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. చాలామంది ఒకటే సైజులో ఉంటాయా బిర్యానీ పాట్లు కానీ, లేకపోతే కుక్వేర్ కడాయిలు కానీ అని అడుగుతున్నారు. లేదండి, మనకు నచ్చిన సైజు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా పండుగ వచ్చినా, మన ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా, ఒక 10 మందికి వండాలనుకుంటే కొద్దిగా పెద్ద బిర్యానీ పాట్లు కానీ ఏదైనా ఉన్నాయనుకోండి, రైస్ అయినా పప్పు ఏదైనా అందులో కుక్ చేసుకోవచ్చు. ఒకటని కాదండి. ఈరోజైతే మీకు బిర్యానీ పాట్ చూపిస్తున్నాను. ఇదైతే చాలా పెద్దది, ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఇందులో మనం కుక్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చక్కగా మూత కూడా కరెక్ట్గా ఉంటుందండి. ఇలాంటి వాటిల్లో మనం బిర్యానీ కానీ, పులావ్ రైస్ కానీ, బగారా రైస్ కానీ ఏది చేసినా పొడి పొడిగా వస్తుంది. మనకైతే అసలు తొందరగా అవుతుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈసారి ఇండస్ వ్యాలీలో ఇలాంటి బిర్యానీ పాట్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. నేను కూడా వాడుతున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా మనకు వెడల్పుగా కూడా ఉంటుంది. 3 లేయర్స్ ఉంటాయి కాబట్టి అడుగు అనేది అస్సలు పట్టదండి. ఇప్పుడైతే పండగలు వస్తున్నాయండి. చుట్టాలు వస్తారు, అల్లుడు వస్తారు, కోడళ్ళు ఉన్నారు. ఒక పెద్ద ఫ్యామిలీకి కూడా ఇందులో చక్కగా బిర్యానీ చేసుకోవచ్చు. వెడల్పుగా ఉంది. దాంతోపాటు ఏదైనా కూరలు వండుకోవాలంటే ఈ కడాయిలో కూడా వండుకోవచ్చండి. ఇండస్ వ్యాలీలో పర్చేస్ చేయాలంటే దాసరి 12 అనే కోడ్ యూజ్ చేయండి. మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ కడాయిలు అయితే ఈరోజు నేను చికెన్ కర్రీ వండాను. వెడల్పుగా ఉండడం మూలాన మనకు కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అడుగు అనేది పట్టదండి. మంచి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. మీరు కూడా ఈసారి ఇలా ఒక బిర్యానీ పాట్ ఒకటి, ఇలా కడాయి ఒకటి అలా తీసుకోండి. మనకైతే చాలా రోజులు అయితే వచ్చేస్తాయి. దాంతోపాటు మార్నింగ్ లేవగానే మనం ఒక గోరువెచ్చటి నీళ్లు తాగాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ తీసుకొని, 1 లీటర్ పట్టే వాటర్ బాటిల్ తీసుకున్నాం అనుకోండి, చక్కగా అలా కూర్చొని అలా న్యూస్ చూస్తా మనమైతే ఒక వాటర్ బాటిల్ నీళ్ళు తాగేసామంటే ఎంత హెల్దీగా కుక్ చేసుకుంటున్నామో మనం కూడా అంతే హెల్దీగా ఉండాలి. అలాంటప్పుడు ఇలాంటి వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నారంటే లోపల కూడా ఇది కాపర్ కోటింగ్ వస్తుందండి. ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్ ఇచ్చారు. నేను కూడా అండి ఇదివరకు మంచినీళ్ళు ఎప్పుడో దాహమైనప్పుడే తాగేదాన్ని. ఒక గ్లాస్ తాగి ఊరుకునేదాన్ని. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ మనతో పాటు ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మనతో పాటు వాటర్ బాటిల్ ఉందంటే మనం కంపల్సరీ నీళ్లు తాగుతూనే ఉంటాము. ఇదైతే లోపల చూస్తున్నారు కదా, దీని క్వాలిటీ చాలా బాగుందండి. మనం ఎంత మంచినీళ్ళు ఎక్కువ తాగితే మనకు ఆరోగ్యం అంత బాగుంటుంది. గ్యాస్ ప్రాబ్లమే, అసలు ఏది డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. మీరు కూడా ఈసారి మంచినీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. అలాగే ఇండస్ వ్యాలీలో ఈ వాటర్ బాటిల్ కూడా తీసుకోండి. చాలా బాగుందండి. ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంది. చాలామంది అడుగుతున్నారు ఇండస్ వ్యాలీలో మేము పర్చేస్ చేయాలంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలని. ఇదిగోండి, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మనకి అన్నీ అక్కడ ఐరన్ కడాయిలు, స్టీల్ కుక్కర్లు, మనకు కావాల్సిన పాన్లు ఏది కావాలంటే అది మనం ఆర్డర్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే రిపబ్లిక్ డే సేల్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు కూడా ఈ రిపబ్లిక్ డేకి మంచి ఒక ఐరన్ కడాయి, లేకపోతే స్టీల్ కుక్కరు, ఇలా ఒక్కొక్కటి బిర్యానీ పాట్ ఒకటి అలా కొనుక్కున్నామంటే మనం ఒక బిర్యానీనే కాదండి, ఇందులో రైస్ వండుకోవచ్చు. ఇలా ముక్కల పులుసు అని, సాంబార్ అని ఏదన్నా పెట్టుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇండస్ వ్యాలీలో పర్చేస్ చేయండి. దాసరి 12 అనే కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. నేనైతే ఈరోజైతే ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నానండి. మసాలా పొడి అయిపోయింది. ఎప్పుడైనా మసాలా పొడులు కానీ ఏమన్నా ఇలా ఫ్రై చేసుకోవాలంటే మందంపాటి వాటిలో మనం ఫ్రై చేస్తే మనకి చక్కగా ఫ్రై అవుతాయి, మాడిపోకుండా ఉంటాయండి. ఇంకా నేను ముందైతే ఇలా ఈ గులాబీ రేకులు అయితే నేను అంతకుముందు తీసుకున్నవి ఏదైనా స్వీట్లో కూడా వేస్తాను. మసాలా పొడి అవి యాడ్ చేస్తే ఏంటంటే మనకు చాలా ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజైతే నేను మటన్ కూరలో ఎప్పుడైనా సరే 2 బంగాళదుంపలు వేస్తానండి. ఎందుకో నాకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. వెగట అనిపించదు అసలు. ఇదిగోండి, ఇంకా మా పాప వాళ్ళు వస్తారని చెప్పి నేను ఇలా మటను, చికెన్ ఇవన్నీ ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే మనకు వండేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇలాంటి మసాలాలు కానీ ఏమన్నా మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి, మనం ఎలా తిన్నా ఎప్పుడన్నా పండగలు ఎప్పుడు తింటాం కదండి, అలాంటప్పుడు మనకి ఇలా మసాలా గుండెల్లో కాలుతున్నట్టు అసలు ఏం అనిపించదు. అందుకే మీరు కూడా ఇలాగే ఇంట్లో రెడీ చేసుకున్నామంటే మనకు చాలా లైట్గా అనిపిస్తుందండి. నేను కూడా ఈరోజు
ఈరోజు బగారా రైస్ చేస్తున్నాను. ఇలా మందంగా ఉన్న వాటిల్లో మనం చేసుకుంటే మనకు అడుగు పట్టదు. ఈ గారెలు వండే కడాయి కూడా ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నదైనా ఐరన్ కడాయి. మనం ఏంటంటే సీజనింగ్ మెల్లిమెల్లిగా అలా చేసుకుంటూ వస్తుంటే మనకైతే అది చాలా స్మూత్ అయిపోతాయి. ఎప్పుడు వాడుకున్నా దాంట్లో వచ్చే ఇలా రస్ట్ కానీ అలా ఏం అనిపించదండి. ఈసారి మీరు కూడా ఇండస్ వ్యాలీలో తప్పకుండా పర్చేస్ చేయండి. పండగకి అప్పుడొకటి రిపబ్లిక్ డే కానీ అలా తీసుకుంటూ ఉన్నామనుకోండి, మనకైతే మన కిచెన్ నిండా చక్కగా స్టీల్వే ఉంటాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనకైతే డాక్టర్లు కూడా చెప్తున్నారండి, అల్యూమినియంలో వండితే మనకి కొన్ని రకాల కెమికల్స్ ఉండి క్యాన్సర్లు వస్తాయని. స్టీల్ వాటిలైతే నో కెమికల్స్ అండి. మనం ఎన్ని సంవత్సరాలు వాడినా, మన తర్వాత మన పిల్లలు వాడినా అవనేది అసలు చెక్కు చెదరవు. చాలా క్వాలిటీ బాగున్నాయి. మనకైతే కూర కూడా తొందరగా ఉడికిపోతుందండి. స్టీల్ ఒక్కసారి వేడెక్కిందంటే తొందరగా మనకు అయిపోతుంది. ఇదిగోండి నాకు వంటలన్నీ చాలా తొందరగా చక్కగా రెడీ అయిపోయినాయి. ఈరోజైతే ఇంకా షాప్కి నేను మార్నింగ్ వెళ్ళకుండా మధ్యాహ్నం నుంచి వెళ్దామని అని చెప్పేసి ఇంకా మా వర్కర్స్ ఉన్నారండి, వాళ్ళకు కూడా బాక్స్ పంపిస్తానని చెప్పాను. ఇంకా వాళ్ళకి కూడా క్యారేజీలు సర్దేస్తున్నాను. ఈలోపు అయితే ఇంకా మా పాప వాళ్ళు కూడా వస్తారు. ఇంకా పండగలండి, అందరికీ ఇలా వండుకొని తినడం నాకు కూడా చాలా సరదా. మనం తినడమే కాదు, మన దగ్గర మన పక్కన వాళ్ళకి కూడా పెడితే ఆ సంతోషం ఇంకా బాగుంటుంది. ఇంకా అని చెప్పి వాళ్ళకి అన్ని బాక్సులన్నీ రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఇంకా వాళ్ళకైతే ఇంకా బాక్సులు ర్యాపిడో చేసేసాను తొందరగా. ఇంకా ఇదిగోండి మా పాప వాళ్ళ అత్తగారు మా అల్లుడు వచ్చేసారు. వీళ్ళైతే చాలా తొందరగా రమ్మన్నాను, వీళ్ళైతే వచ్చేసరికి చాలా లేట్ చేశారు. ఇదిగోండి కుటుంబం అంతా కలిసి మనం ఒక చోట లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదన్నా వాళ్ళందరం కలిసి ఉంటే నిజంగా అండి ఎన్ని బాధలున్నా మర్చిపోతాము. నాకు కూడా చాలా సరదా అనమాట. అందరం కలిసి కూర్చొని మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చినా ఇలా మన ఫ్యామిలీతో పాటు తింటే నాకు ఆ సంతోషమే వేరే అనిపిస్తుంది. ఈ సంక్రాంతి మీరు ఎలా జరుపుకున్నారో నా కామెంట్స్లో చెప్పండి. మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. మీరు కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకోండి. ఇంకా ఇదిగోంటే నేను ప్రతిసారి అనుకుంటాను చాలా వెరైటీలు చేయాలని ముందు రోజు నుంచే, కానీ ఒక్కొక్కసారి అసలు ఇప్పుడు ఈ షాప్ పెట్టినాక అసలు టైమే ఉండట్లేదండి. ఇంకా చేతనైనంత వరకు నాకు టైం ఉన్నంత వరకు అయితే వండాను. మా చిన్నోడు అంటాడు, అమ్మ ఇంత లిస్ట్ చెప్పి ఇవే వండేవేంటని. ఇంకా ఈసారికి అయితే ఇవేనండి. ఒక్కోసారి చాలా హెల్తీగా ఇంకా ఈ బ్రోకోలీ అని ఇవన్నీ వేసి చక్క వెరైటీలు మీకు కూడా చూపిద్దాం అనుకున్నా. పండగప్పుడు ఇలాగే కాకుండా ఇంకా హెల్తీగా కూడా తినొచ్చని. అవైతే నాకు అస్సలు టైం సరిపోలేదు. ఇంకా మా పాప వాళ్ళకైతే నేను చేసాను. అప్పుడంటే వచ్చే ముందే చేశానండి గారెలు కానీ ఇవన్నీ, అందుకని వేడివేడిగా ఉన్నాయి. చికెన్ కానీ ఇవన్నీ చాలా బాగా కుదిరినాయి. ఒక్కొక్కసారి బాగా మనం అనుకుంటాం ఏదైనా పండగకి చాలా బాగుండవు, ఒక్కోసారి అస్సలు కుదరదు. ఈసారి అయితే నాకు చాలా బాగా కుదిరినాయి.
అయితే పండగకి పిలిచారు. అల్లుడికి, కూతురికి ఏం పెట్టారు ఆంటీ అని అడుగుతారా? అయితే మనం ఏదన్నా బట్టలు కొన్నా ఇప్పుడు పిల్లలకండి ఎవరి సెలక్షన్ వాళ్ళది. వాళ్ళకి కూడా నచ్చవు. అందుకని వాళ్ళిద్దరికైతే కొన్నైతే ఇలా డబ్బులు పెట్టి కవర్లు ఎవరి కవర్లు వాళ్ళకి ఇచ్చేసాను. అలాగే లక్ష్మి గారైతే నాకు వియ్యపురాలే కాదు మంచి ఫ్రెండ్ కూడా. ఆవిడకి కూడా అయితే ఇప్పుడు వింటేజ్ ఆరెంజ్ శారీస్ వస్తున్నాయి కదండీ! ఇంకా ఆవిడకి కూడా అయితే ఒక మంచి శారీ ఎప్పటినుంచో తీసి పక్కన పెట్టుంచాను. సందర్భాన్ని బట్టి ఇద్దామని. ఇంక ఈరోజైతే ఆవిడకి కూడా నాకు వద్దండి, వద్దండి అంటున్నారు. లేదండి ఆవిడ కూడా చాలా మాకు చాలా బాగా మంచి ఫ్రెండ్ అనమాట. ఇంకా ఆవిడకి కూడా శారీ పెట్టించాను. ఈసారి అందరం కలిసి ఒక రీల్ చేద్దామండి అని. ఇలా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా మేమైతే జరుపుకున్నామండి. ఇదండి ఈరోజు వీడియో. మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి. మా పాప వాళ్ళ న్యూ ఇయర్ రోజు బయటికి వెళ్ళారండి. ఆ క్లిప్పింగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను.